Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి సంయుక్త ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరంకు నూతన పాలకవర్గం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రోటరియన్ పాస్ట్ గవర్నర్ టి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. చీరాల రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల అధ్యక్షులుగా తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్, కార్యదర్శిగా చంద్రూరి బాల వెంకటేశ్వరరావు, కోశాధికారిగా పోలుదాసు రామకృష్ణ, రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి అధ్యక్షులుగా మోగోడు వంశీకృష్ణ, కార్యదర్శిగా డాక్టర్ బోరుగట్ట రవితేజ, కోశాధికారిగా ఎం వెంకటేశ్వరరావు చేత ప్రమాణ స్వీకారం చేయించారని పోలుదాసు రామకృష్ణ తెలిపారు. హాస్పిటల్ ని
మనం సపోర్ట్ చేస్తున్నాం. దానిలో వాళ్ళు రాయపూర్ లో, బాంబేలో, ఢిల్లీలో చిల్డ్రన్ కి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 6వ సంవత్సరం వచ్చే పిల్లల వారికి గుండె రంధ్రం ఏదైనా ఉంటే, వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉంటే ఆ హార్ట్ ఆపరేషన్స్ చేయించడానికి మన రోటరీ గత 4 సంవత్సరాలుగా 2021లో 1 కోటి రూపాయలు మనం ఆపరేషన్స్ ఇచ్చాం. 22-23లో నా ఇయర్ లో 1 కోటి రూపాయలు ఇచ్చాం. అప్పటి నుంచి కూడా మనం చేస్తూ వెళ్తున్నాం. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో సిద్దిపేటలో ఒక హాస్పిటల్ పెట్టారు. సిద్దిపేటలో పెట్టిన హాస్పిటల్ కి 2.6 కోట్లతోటి రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఎక్సలెంట్ ఆపరేషన్ థియేటర్ కట్టి ఉంటుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, మనం ఇస్తున్నాము, మన లబ్ధిదారులు ఎవరో తెలియదు. ప్రతిరోజు అక్కడ రష్ ఉంటుంది. నేను వందప్రభాకర్ గారు ఒక రోజుల్లో రాయపూర్ హాస్పిటల్లో కూర్చున్నాం. మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నో బిల్ ఓన్లీ బిల్ అని కోరుకుంటున్నారు. మీకు మందులతో సహా ఫుడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. మరి అలాంటి హాస్పిటల్ మనం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసుకుంటే టెక్నికల్ వాళ్ళు 1,50,000 ప్రాజెక్టు, మీరు ఏ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు 35,000 కట్టి 1,15,000 వాళ్ళు ఇస్తారు. దాని ద్వారా ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సంవత్సర కాలంలో మీరు ఏ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు స్కూల్ డెస్క్స్ ఇస్తానని చెప్పని తెలంగాణకి మన గవర్నర్ ప్రపోజల్ పెట్టి మా ఏరియాలో ఆల్మోస్ట్ సాచురేట్ ఐడి అని చెప్పారు. ఎక్కడన్నా రిక్వైర్మెంట్ ఉంటే మీరు రీఅసెస్మెంట్ చేసి దాన్ని కూడా గవర్నర్ ఆఫీస్ పంపించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, స్కూల్స్ లో లైబ్రరీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక సంకల్పంతో ఒక ఆర్గనైజేషన్ తోటి ఎంఓయూ చేసుకోవడానికి ఉదయపిల్లాన్ని ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కింద ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మన రిలయన్స్ ఈ బోర్డ్ షాప్స్, జేఎల్ షాప్స్, మలబారు ఇలాంటి వాటిల్లో ఉపాధి అవకాశాలు కల్పించి మినిమం శాలరీ 18,000 రూపాయలు వచ్చేటట్టుగా వారికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా. బాపట్ల జిల్లా చీరాలలో రిటైర్డ్ దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన ఆసాది సాంబశివరావుకు నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ జారీ కాలేదని కారంచేడు దేవాలయంలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయ్యాను. ఆ రోజుల్లో పనిచేసిన అధికారులు నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తన భార్యకు ఆరోగ్యం కూడా బాగోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. నా పేరు ఆసాది సాంబశివరావు, తండ్రి గారి పేరు నాగేశ్వరరావు. జూనియర్ అసిస్టెంట్గా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నాను. కారంచేడు తూర్పులో పనిచేస్తున్నాను. నాకు 1/3/2020 నుంచి మన నవంబర్లో రిటైర్డ్ అయ్యే నాటికి కూడా జీతం అయ్యే పైసలు ఇవ్వలేదు. ఏందని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఆ కేవీ శ్రీనివాసరావు ఆయన నా మీద కక్ష కట్టి 2000 నాకు జీతాలు ఎక్కువ జీతం అవడం వల్ల, అంటే నాకు 60,000 రూపాయలు జీతం, ఆ జీతం అవడం వల్ల కారంచేడులో జీతాలు రాకపోవడం వల్ల మాలకొండకు పెట్టారు శాలరీస్ నాయి. ఆ మాలకొండకు పెట్టడం వల్ల మాలకొండలో ఉన్న ఈవో అప్పుడు జీతాలు 2019-15 నెలలకు ఇచ్చాడు. 2014 నుంచి 2011/2020 నుంచి నిన్న 30 నవంబర్ రిటైర్డ్ అయిన నాటికి కూడా నాకు జీతాలు ఇవ్వలేదు. దానికి కారణం కేవీ శ్రీనివాసరావు. ఆ కేవీ శ్రీనివాసరావు ఆయన మాలకొండ ఈవోగా వేశారు. వేస్తే ఆయన గతంలో ఒంగోలులో జరిగిన విషయాలని దృష్టిలో పెట్టుకొని నాకు జీతాలు ఇవ్వకుండా నన్ను అన్యాయం చేశాడు. నా పిల్లల చదువులన్నీ ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల నాకు 2020లో నా భార్య మందులు కూడా డబ్బులు లేకుండా నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోవడానికి కారణం కేవీ శ్రీనివాసరావు. కాబట్టి నా జీతాలు ఎట్టయితే ఆపాడు ఆయన. ఇప్పుడు ఆయన నిన్న రిటైర్డ్ అయ్యాడు. మన జూన్ నెలాఖరి రిటైర్డ్ అయ్యాడు. ఆయన జీతాలు కూడా నిలుదల చేసి నాకు న్యాయం చేయండి. లేని పక్షంలో నేను ఆత్మహత్యకు చేసుకోగలవాడను. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి మనోరంజని అన్నారు. కర్లపాలెం ఇంద్రానగర్ లో గల భవిత సెంటర్ లో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో 2 లక్షల విలువ గల 4 వీల్ చైర్లు, 1 ట్రైసైకిల్, 3 TLM కిట్స్, 3 చెవిటి మిషన్లు మండలంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా మనోరంజని మాట్లాడుతూ, దైనందిన జీవితంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునే విధంగా భవిత సెంటర్ లో ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారన్నారు.
వల్ల అక్కడికి వెళ్ళింది. పేరెంట్స్ అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తారు. ఇది పెడితే వినిపిస్తుంది. సూపర్ ఉంది. స్పీచ్ అవి వచ్చినాయి మేడం. అంటే ఉన్నటువంటి బర్గర్ సెంటర్ కలపాలం రావడం జరిగింది. నుండి వీళ్ళకి వీల్ చైర్స్, కిడ్స్, ట్రైనింగ్ హెడ్స్, మన ట్రే సైకిల్ పంపిణీ జరగడం జరిగింది. అయితే 3 వీల్ చైర్స్ వచ్చినాయండి. వీల్ చైర్స్ 3 TLM కిట్స్, ఒక 3 హీరింగ్ మిషన్స్, ఒకటేమో ట్రే సైకిల్ రావడం జరిగింది. వీటిని వాడుకొని పిల్లలు చక్కగా విద్యను అభ్యసించాలని కోరుచున్నాను. అంతేకాకుండా ఒకసారి హియరింగ్ మిషన్ని ఒక అమ్మాయితో చెక్ చేసి అమ్మాయికి కావాల్సినటువంటి స్పీచ్ థెరపీని ప్రాక్టీస్ చేయడం జరిగింది. బాగా చెప్పింది అమ్మాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. కర్లపల్లి మండలంలో 11 మందికి అప్లయన్సెస్ రావడం జరిగింది. అందులో 4 వీల్ చైర్స్ ఉన్నాయి, 3 హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, 3 DLM కిట్స్ ఉన్నాయండి. ఒకటేమో ట్రే సైకిల్ వచ్చింది. ఈ వీల్ చైర్ ఏంటంటే నడవలేకుండా కంప్లీట్గా బెడ్లో ఉన్న పిల్లలకి యూజ్ అవుతుందండి. ఆ పిల్లల్ని ఎక్కడికన్నా మూవ్ చేయాలి అని అంటే ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. ట్రే సైకిల్ వచ్చేటప్పటికి వాళ్ళ కాలు సక్రమంగా లేవు, హ్యాండ్ మూవ్మెంట్ బాగుంది కాబట్టి వాళ్ళు చేతితోటి నడుపుకుంటూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రే సైకిల్ యూజ్ అవుతుందండి. అదేవిధంగా హీరింగ్ ఎయిడ్స్ వచ్చేవారికి కంప్లీట్గా మాటలు రాకుండా చెవులతో బాధపడుతున్న పిల్లలకి హీరింగ్ ఎయిడ్ పెట్టడం వల్ల చెవులు వినిపిస్తాయండి. ఆ వినిపించడం వల్ల ఏంటంటే శబ్దాలు వాళ్ళు వినగలుగుతారు, ఆటోమేటిక్గా వాళ్ళు వింటున్నారు కాబట్టి స్పీచ్కి వాళ్ళు కోఆపరేట్ చేయడం జరుగుతుందండి. అది పెట్టి వాళ్ళకి స్పీచ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 TLM కిట్స్ బ్యాగ్స్ వచ్చాయండి. ఈ TLM ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటుంది. ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి పిల్లలతోటి బొమ్మలు, పదాలు, అక్షరాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఏమీ తెలియని పిల్లలకు వాటిని ఉపయోగించి టీచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. పైగా ఈ TLM వల్ల ఏంటంటే వాళ్ళకి PGRS వేదిక ద్వారా వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిశీలిస్తున్నామని తర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. తర్లపాలెంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి TU మనోరంజని, సుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఎల్నినో సమస్యను ఎదుర్కోవచ్చని ప్రకృతి వ్యవసాయం ICRP బిట్టు రవికుమార్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల అమ్మకాలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చేపల్లి శ్యాములు మాట్లాడుతూ PMDS కిట్ల ద్వారా భూమిని సారవంతం చేయడం అధికంగా ఉంటుందన్నారు. కావున రైతులు PMDS కిట్ల ద్వారా పచ్చిరొట్ట ఎరువుగా దళితులు ఉపయోగించుకోవాలన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు శామ్యూలు. నేను కర్లపాలెం మండలం దుర్గాలో దమనవారిపాలెం నాయకరపు తల్లిలో ICRPలో పనిచేస్తున్నాను.
ఈరోజు ఇక్కడ సమావేశం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పండించిన కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వీక్లీ మార్కెట్ కింద పెట్టడం జరుగుతుంది. సోమవారం కషాయాలతో జీవామృతము, కషాయాలు, పురుగు మందులు లేని పంటలు పండించి ఇక్కడ మేము అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మామూలుగా నారులు పోతారు కాబట్టి విత్తనాలు, వరి విత్తనాలతో బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకొని జల్లుకుంటే భూమి నుంచి వచ్చే వ్యాధులు నెల రోజులు రాకుండా ఆపగలుగుతుంది. నమస్కారం అండి, నా పేరు రవిశంకర్ రెడ్డి. నేను సంపేరుపాలెం, కరపల్లి మండలం సంపేరుపాలెం గ్రామంలో సీతారామ వివోలో ఐసీఆర్పీగా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవాలంటే కనుక పచ్చిరొట్ట ఎరువులు కంపల్సరీగా వేసుకుని కనీసనుకున్నట్టండి భూసారం పెరుగుతుంది, భూతాపం తగ్గుతుంది. భూతాపం తగ్గి మంచి వాతావరణం, సరైనటువంటి మంచి వర్షాలు ఉంటాయి. దీనివల్ల ఈ న్యాచురల్ పద్ధతిలో మనం పండించేటువంటి కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అట్లానే ఈ వరి ఏవైతే ఉందో దానిలో కూడా కషాయాలు, బీజామృతంతో విత్తన శుద్ధి చేసినటువంటి ఇవి వాడటం వల్ల తెగుళ్ళను తట్టుకుని మంచి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాస్ 3ను రద్దు చేసి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న షెడ్యూల్ కులాల వారికి కూడా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చీరాల గడియార స్తంభం సెంటర్ లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ నాయకత్వం వహించారు. మత మార్పిడి కారణంగా షెడ్యూల్ కులాల వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు దూరం అవుతున్నాయని షేక్ జిలానీ ఆవేదన వ్యక్తం చేశారు. చర్చకు వెళ్లే షెడ్యూల్ కులాల వారి కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్ట సవరణ చేయాలని, అందరికీ సామాజిక న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. చర్చికెళ్ళి దండకరక్షణ ఎస్సీ హోదా ఇవ్వాలి, చర్చికెళ్ళి షెడ్యూల్ కులాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి, చర్చికెళ్ళి షెడ్యూల్ కులాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి, చర్చికెళ్ళి షెడ్యూల్ కులాలకు ఎస్సీ అందరికీ జైపే చెప్తున్నారా. ఈరోజు మీకు తెలిసిన విషయమే, భారతదేశంలో చాలా పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు చర్చికెళ్తున్నారని వాళ్ళకి ఎస్సీ హోదా తీసేస్తామంటాం. ఇది చాలా బాధాకరమైన విషయం, ఇది చాలా దారుణం. మీరు మా దళితులను బట్టి ఖండిస్తుంది చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి పల్లెల్లో చూడండి ఎంత పేదరికంలో ఉన్నారు మా షెడ్యూల్ కులాలు. బాల సోదరులు కానీ, మాజీ సోదరులు కానీ చాలా పేదరికంలో ఉన్నారు. చిన్న చిన్న గుర్తు వేసుకుంటూ పూట గడప చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరో గుళ్ళకైతే రానిట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని గమనించుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఏదో చర్చికి వెళ్తామంటే చర్చికి వెళ్తున్నారని మీకు ఎస్సీ హోదా రద్దు చేస్తామంటాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజు 1950 ప్రెసిడెంట్ కల్లా క్లాస్ 3ని రద్దు చేయాలి. వెంటనే షెడ్యూల్ కులాలకు, చర్చి వెళ్ళే షెడ్యూల్ కులాలకు ఎస్సీ హోదా కల్పించాలని మా దండపైన పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చర్చికల మాత్రాన మత మరణ మత కుల భారత వ్యక్తులారా ఆర్టికల్ 25 ప్రకారం భారతదేశంలో భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. మనిషి నువ్వు భారత రాజ్యాంగం ఇచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు ఏదైనా వెళ్ళొచ్చు, నువ్వు మసీద్కి వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, నీ ఇష్టం, అది నీ స్వయం అని భారత రాజ్యాంగం చెప్తా ఉంటే వీళ్ళు చర్చికి వెళ్తున్నారని పేదలైన షెడ్యూల్ కులాలకి ఎస్సీ హోదా తీసేయడం చాలా బాధాకరమైన, చాలా దారుణం. దీన్ని మా దళితులను బట్టి ఖండిస్తున్నారా. ఇకనైనా మన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చిలకు వెళ్తే షెడ్యూల్ కులాలకి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలి. ఇచ్చేవారు మా దళితులను బట్టి పోరాడుతూనే ఉంటుంది. మిత్రులారా, నాకు ఈ సందర్భంగా మన దేశం చాలా భవిష్యత్తు ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఎవరైతే దళితులకి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, సమాజ సేవ చేయాలని పోరాడతారో వాళ్ళ మీద అనేక రకమైన మొన్న బీహార్లో భరత్ తివారీని హత్య చేశారు. ఎన్కౌంటర్ కాదండి, అది హత్య. ఆయన ప్రజల కోసం పోరాడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే న్యాయం కోసం ఈ మతోన్మతవాదులు అధికారాన్ని దుర్వినియోగం చేసి దాన్ని హత్య చేశారు. విశ్లేషకులు ఏమంటున్నారంటే మన దేశం అప్పుడు 150 సంవత్సరాలు పోరాడి మన దేశం స్వాతంత్రం తెచ్చారు.
దాదాపు సుమారుగా 6,50,000 మంది ప్రాణాలు త్యాగాలు చేసి 150 సంవత్సరాలు ఈ దేశాన్ని పోరాడి బాబాసాహెబ్ గారి యొక్క ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని రేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కోనజేటి రోసయ్య మన్యం వేడు అల్లూరి సీతారామరాజుల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్సీపీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు ముగ్గురు మహిళల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే వంగవీటి రంగ బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం నిలిచారని, వారి ఆశయ సాధనలో ప్రజలంతా ముందుకు సాగాలని మోపిదేవి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గొప్ప నాయకులు పుట్టినరోజు వరకు ఈ దేశం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారు ఈ రాష్ట్రం కోసం, పేద పొడుగు బలహీన వర్గాల వారి కోసం మెసేజ్ వినిపించి ఒక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోనజేటి రోసయ్య గారు. ఇంకొక నాయకులు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రజలు కోసం, పేద పొడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రాణాలు అర్పించిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజున పుట్టి ఇదే తారీఖున ఇదే రోజున పుట్టినందుకు ముందుగా వాళ్ళకి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు నడుచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి వాళ్ళకి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అనుసరిస్తున్న విధానాన్ని కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా నాకు 83 నుంచి కూడా రాజకీయాలతో పెద్ద ఒక్క సంబంధాలు ఉన్నాయి. ఒక కార్యకర్తలాగా 83 నుంచి చురుగ్గా నేను కార్యకర్తగా పాల్గొనడం జరిగింది రాజకీయాల్లో. 83 నుంచి నాకు తెలిసిన పరిధిలో 83 నుంచి 2024 వరకు ఒక విధంగా రాజకీయాలు నడిచాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కుంటిపడే విధంగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం ముసుగులో ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని వివాదాలకి దారితీస్తామో, అభివృద్ధి మీద చర్చ జరగదు ఈ ప్రజలు అని చెప్పేసి పక్కదారి పట్టిస్తున్న విధానాన్ని నేను పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని అనుసరించిన విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఉభయ కమ్యూనిస్టులు కానీ, ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి పేద పొడుగు బలహీన వర్గాల వారి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ఇవాళ మనం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. చీరాల బాపట్ల నియోజకవర్గ బోర్డర్లో పెద్ద ఎత్తున ఇసుక రవాణాపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ వినతి పత్రం అందజేశారు. కావూరుపాలెం గ్రామ శివారు ప్రాంతమైన తులసీనగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే ఆమంచిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ క్రమంలో స్థానిక కావూరివారి పాలెం గ్రామస్తులతో కలిసి ఇటీవల ఇసుక అక్రమ రవాణా చేస్తున్న గ్రామ శివారు ప్రాంతమైన తులసీనగర్ ప్రాంతాన్ని ఆమంచి సందర్శించారు.
yesterday also, not today. Yesterday, day before yesterday, 3 days back, 4 days back, every day. Since, sir, you see these photos. This is yesterday's photos. ఓకే, This is the motors fitting the. Sir, you can visit that site. ఓకే, From here through Wills direction, it is just 4 kilometers. Otherwise, Chiral Mandal, just border of బాపట్ల. you know, the Narendra's rivalry. ఓకే, At my first time MLA, that is not interrelated to this matter. Just I can say that is the తీసుకున్నాము. దీని తర్వాత సిఆర్జెడ్ సమావేశం చేశాము. సిఆర్జెడ్ సమావేశం ప్రకారం వీఆర్ టేకింగ్ యాక్షన్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ టేకింగ్ యాక్షన్. సార్ సెక్రటరీ మీద చర్యలు తీసుకోలేదు సార్. చర్యలు తీసుకోవడం అంటే మనం ఒక నోటీస్ ఇస్తాము, దానికి 15 రోజులు టైం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మనం వినాలా, తర్వాత చేస్తాం. మీ దృష్టికి ఒక సెకండ్ ఇప్పుడు ఆ ఫోటో ఉంది సార్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ 332/1. That owner having that right in that particular survey number. But secretary issued the permission. గత నెల నుంచి అని చెప్తాడు. ఇది ఎప్పుడు పాత రోజుల్లో పూర్వం పల్లవులు ఇక్ష్వాకుల టైంలో సమాధానం అది. ఇవాళ రికార్డ్ అంతా కూడా అప్డేటెడ్ గా మ్యాపింగ్ చేయబడి ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మా భూమిలో ఏముంటుందండి, మా భూమి పోర్టల్ మైనింగ్ ఏడీకి అఫీషియల్ యాక్సెస్ అయి ఉంటుందా? కలెక్టరేట్ అంటే ఎవరు? ఒక 52 విభాగాల జిల్లా అధిపతులే కలెక్టరేట్. కలెక్టర్ గారికి ఓపెన్ ఉంది. వీళ్ళందరూ ఈ మైనింగ్ ఏడీ ఈజ్ యాక్సెస్ టు కలెక్టరేట్ అఫీషియల్లీ. ఇప్పుడు మీకు ఏమవుతుంది? ఇదంతా నిన్నటి లారీలు ఇవి. నేను 3 days బ్యాక్ ఆర్డీఓ చీఫ్ చేస్తే ఒకరోజు ఆపారు. నిన్న ఆదివారం అని చెప్పి మళ్ళీ నిన్న స్టార్ట్ చేశారు. కంప్లైంట్ కాదు, మన మోటార్లను అది మీకు లేదండి. ఇవన్నీ నిన్నటి ఫోటోస్. మోటార్లు ఎక్కడన్నా ఇసుక ప్రాంతంలో 30 అడుగులు వాటర్ వస్తే కూడా డైలైట్ చేసి మోటార్లో జనరేటర్ పెట్టి, నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ లోనే బీహార్ లోనే ఉంటుంది తప్పితే ఈ కల్చరు. కలెక్టరేట్ కి జస్ట్ 4 kilometers. దీనికి మైనింగ్ ఏరియా చేంజ్ చెప్తాడు. ఎంఆర్ఓ ఎక్కడ లొకేట్ అయింది లేదంటాడు. ఇజ్ ఇట్ జోక్ ఆర్ నాట్? జనాన్ని తప్పుదాలు చేయటం కదా. కలెక్టరేట్ ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు కానీ బాధపడాలి, ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. అలాంటి పరిస్థితి ఉందో లేదో నేను కొద్ది రోజులు చెప్తాను. ఎందుకంటే నిన్న ఆదివారం అయినా ఆయనకి చెప్తే ఇదే ఇన్ఫర్మేషన్ రిటర్న్ గా ఆయన ఫార్వర్డ్ చేశాను, వీడియోస్ పెట్టాను, రిటర్న్ గా ఒక కంప్లైంట్ ఇచ్చాను. బట్ ఆయన స్పందించి వెంటనే పంపాడు. కానీ అక్కడికి వచ్చి అధికారులు ఆయనకు అబద్ధాలు చెప్తారు. వెహికల్ సీజ్ చేశారంటే కదా సార్ అంటాడు. ఇప్పుడు నా కలెక్టర్ గారు వెహికల్ సీజ్ చేసింది 4 days బ్యాక్. నేను ఆర్డీఓకి ఇచ్చినటువంటి కంప్లైంట్ 4 రోజుల్లో రిలీజ్ చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.